వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది రూమ్ దగ్గర సిఆర్ ఆఫీస్. ఇది ఇప్పుడు వచ్చేసాము, వస్తున్నాము. అది చెప్పండి దాంట్లో పరుస్తుంది లాగా. సిఆర్ఓ జనరల్ ఆఫీస్ అది అదే. తిరుపతి కొండ మీదకి దిగాము ఇప్పుడే. ఇప్పుడు సిఆర్ఓ జనరల్ ఆఫీస్ దగ్గరికి రూమ్ దగ్గరికే వెళ్తున్నాము. ఇక్కడ రూమ్ ఎక్కడ ఉందో చూసుకుని దాన్ని బట్టి వెళ్తాం. సిఆర్ఓ జనరల్ ఆఫీస్ ఇది. జనరల్ ఆఫీస్ నన్నది. ఎక్కడ రూము? టిఫిన్ చేస్తారా? ఎక్కడ రూమ్? ఎక్కడ? ఓకే. ఎదుటి లేతే వాకింగ్ చేస్తే సరిపోద్ది. ఏం అసలు ఎక్కి దిగితే అయిపోయింది. రోజుకి 2 సార్లు 3 సార్లు ఎక్కి దిగితే సరిపోద్ది కొండంతా. మళ్ళీ రావాలి అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళి కీ తీసుకుని. కాదుగా మళ్ళీ అక్కడ మళ్ళీ రా మళ్ళీ ఎక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రూమ్లో ఎక్కడ సరే సరే ఆన్ చేయి. కొంచెం ఆఫ్ చేసి అడిగితే ఇద్దాం. ఒరిజినల్ అడిగితే ఇద్దాం. అడిగితేనే తీసేసుకోవచ్చు. మళ్ళీ సార్ ఆ 2 చూపించాలి. ఇది దీంట్లో పెట్టేసి దర్శనానికి అడిగితే దీంట్లో పెట్టేసి అది దాంట్లో పెడదాం. ఇక్కడ ఏమైనా తీయాలని కప్పుకునే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం అసలు రూమ్కి వెళ్ళిపోతాం కదా, చూడొచ్చు పాకెట్లో చెప్పేసి. ఫైనల్గా అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే దగ్గరలోకి వస్తున్నాము. మామూలుగా లేరు జనాలు అయితే, పబ్లిక్ అయితే ఫుల్ మొత్తం ఉన్నారు. మేము మామూలుగా ఈ హాలిడేస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా, తర్వాత ఫ్రీగా ఉండిద్ది, రిలాక్స్గా వెళ్ళొచ్చు అని మేము యాక్చువల్ మా ప్లాన్ పోస్ట్ ఆఫ్ది అనుకుని మేము రిజర్వేషన్ అనేది జూన్లో 2nd వీక్లో అనేది చేయించాము. కానీ అయితే ఇక్కడైతే పబ్లిక్ అయితే మామూలుగా లేరు. వచ్చేసరికి టూ మచ్గా ఉన్నారు. హాలిడేస్ అయినా ఈ ఎక్స్టెన్షన్ చేయటం కానీ ఇది కానీ ఎండలు తగ్గిపోవటం ఇలా 1 by 1 అన్నీ యాడ్ అయినాయి. తప్పదు కదా. ఇక మనం కొండ మీద నుంచి ఉన్నాం. బస్ దిగి ఈ మనం ఏదైతే ఆన్లైన్లో రూమ్ బుక్ చేస్తున్నామో ఆ స్లిప్ ఒకటే, ఐడి ప్రూఫ్ ఒకటే తీసుకుని వాళ్ళ ఆఫీస్ ఉంది కదా, సిఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్కి వెళ్ళేసి మన ఐడి ప్రూఫ్ చూసి రూమ్ అనేది ఎక్కడ ఉందనేది వెతుకుదాము.
ఇక వాళ్ళు అన్నీ ఫామ్స్ అవన్నీ తీసేసుకుని ఐడి ప్రూఫ్ తీసి ఓకే అయిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చిందండి మీకు ఒక 20 మినిట్స్లో. మీరు అప్పుడు వరకు బయట వెయిట్ చేయండి, మీకు లొకేషన్ ఎక్కడనేది దాంట్లో క్లియర్గా వచ్చేసింది, మీకు చెబుతాము మీ రూమ్ అనేది ఎక్కడ ఇచ్చామనేది అని అన్నారు. అయితే సరే పోదని ఈ లోపు మనం అక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ అవి చేసేవి ఉన్నాయి కదా కౌంటర్స్లో కానీ, ఇక పక్కన ఇక నియర్ బై స్టాల్స్ కానీ ఎట్లా ఉన్నాయి అనేది చూపిద్దామని మనం కూడా బయటకు వచ్చాము. ఈ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసేవాళ్ళు అయితే ఫుల్ ఉన్నారు పక్కనే. ఇక వాళ్ళు అవి చేసిన తర్వాత మాకు ఈ లోపైతే ఛాయ్ తాగేసి వద్దాంలని, నేను కూడా టైం ఉందన్నాడు కదా ఒక 20 మినిట్స్ ఉందని చెప్పారు. మాకైతే ఇంకా రాలేదు అప్పటికి. రాపోయేతలకి మాకు ఇంకా నేను ఈ లోపైతే ఒక వీడియో తీద్దామని ఇటు బయటకు వచ్చాను. ఛాయ్ కూడా మొదలుపెట్టాను. ఇక్కడ మా ఆటమోహన్ ఛాయ్తో మొదలుపెట్టాము. ఇక్కడే టైం ఉంది కాబట్టి టీ తాగుతా. ఎక్స్పెండిచర్ అయితే కొంచెం కాస్ట్గా ఉంది కానీ టేస్టే మనకి కొంచెం ఎవరు టేస్ట్ ఆడదనుకోండి. టిఫిన్ కానీ ఎట్లా ఉంటాయి మరి ఇవన్నీ చూసుకోవాలి కదా. మనం దేవుడి దర్శనానికి వచ్చాం కాబట్టి ఒక రోజు 2 రోజులు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. టేస్ట్ అట్లా ఉండగానే తప్పదు. ఫైనల్గా అయితే ఇక్కడైతే పబ్లిక్ అయితే చూస్తున్నారు కదా, బాగా రష్గా ఉందని అంటున్నారు. దర్శనానికి కూడా కొంచెం 300 రూపీస్ ఆన్లైన్లో దాన్ని కూడా ఇంతకుముందు వెళ్ళి వచ్చిన వాళ్ళని నేను అడిగాను. వాళ్ళు 5 to 6 hours పడుతుందండి, మీరు 2 hours ముందు వెళ్ళిపోవాలి లైన్లోకి అని చెబుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే పబ్లిక్ అయితే కాటేజీలో అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసరికి సరే ఓకే అని నేను ఇక అట్లా అనుకున్నాము. ఇక తర్వాత ఇక ఫైనల్గా అయితే మాకైతే రూమ్ అయితే అలర్ట్ అయినా వచ్చింది. ఇక మళ్ళీ అక్కడి నుంచి డిస్టెన్స్ ఈ ఆటోలు అయితే లేవండి. ఆటోలు లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈ ట్రావెల్ చేయడానికి కూడా ఈ బస్సులు కానీ లేదంటే క్యాబ్లు అనమాట. ఎక్స్పెండిచర్ అయితే ఎక్కువైతే క్యాబ్లకి అయితే. ఆటోలు అయితే ఏదన్నా 100 వచ్చి కొంచెం చిన్న దూరానికి 150 అనుకోవచ్చు. వీళ్ళైతే డబుల్ అడుగుతారు కదా. సరే ఏమన్నా కానీ ఫైనల్గా మాకైతే రూమ్ అలాట్ చేశారు. రూమ్ అలాట్ చేసిన దానికి చూస్తే మాకు 600 మీటర్స్లో దగ్గరలో ఉందని గూగుల్లో వచ్చింది, కానీ షార్ట్కట్లో వచ్చేసింది మాకు. సరే ఇది అయిందని ఇక బ్యాగ్స్ తీసుకుని మెల్లగా రీచ్ అవుదాము, ఇక వెళ్ళి ఫ్రెష్ అవుదాము అని స్టార్ట్ చేసుకున్నాము. ఇక పాంచజన్య గెస్ట్ హౌస్ అతిథి గృహం అంట మాకు ఇచ్చింది. సైజులో ఉంది పాంచజన్య గెస్ట్ హౌస్. ఇక్కడ నుంచి ఇంకా 300 మీటర్స్ ఉంటుంది. మెల్లగా బై వాక్ అన్నీ చూసుకుంటా ఇక బయలుదేరాము తిరుపతి. రూమ్ కానీ టికెట్లు కానీ బుక్ చేసుకోకుండా వెళితే చాలా ఇబ్బంది పడతారు. ఏదైనా ప్రీ ప్లాన్గా చేసుకోవటం బెస్ట్. ప్లాన్ లేకుండా వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. ఈ పాంచజన్య గెస్ట్ హౌస్కి వెళ్తుంటే రైట్ సైడ్లో ముందు ఎప్పుడు వచ్చినా కానీ ఒక అతను రాజా అనేది టీ కొట్టు షాప్ ఉండేది. కొంచెం వాళ్ళకి అంతకుముందు కూడా మేము ఆడ కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరే కూర్చున్నాం మేము చాలాసేపు. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు అది కూడా ఇప్పుడు దారిలో కనపడుతుంది నాకు. ముందు నుంచి రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు కనపడతాను, వీడియోలో అయితే కంపల్సరీగా వచ్చింది, కలుస్తాను అతన్ని. ఇట్లా ఇక ఈ ఫైనల్గా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసామండి. రూమ్కి వెళ్ళి కొంచెం రూమ్ దగ్గరికి వెళ్తే తొందరగా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా. నిన్న ఎగ్జాక్ట్గా 4 o'clockకి హైదరాబాద్లో వచ్చి బయలుదేరి లింగంపల్లి వచ్చాము. అక్కడ ఒక 40 minutes దాకా వెయిట్ చేసి ట్రైన్ కోసం అని మళ్ళీ 5:30కి స్టార్ట్ అయింది ట్రైన్. 5:30 నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock మనం రీచ్ అయ్యాము. కనపడే గెస్ట్ హౌస్ అంటలే తిరుపతిలో. మార్నింగ్ రీచ్ అయ్యి అక్కడ బయటకు వచ్చి ఒక 15 గంట 15 minutes సర్చ్ చేసి బస్సుల కోసమని అటు ఇటు చేసి ఈ అలిపిరి మీదుగా కొండ మీదకి అయితే వచ్చాము. ఫస్ట్ వీడియో ఏమన్నా అక్కడ లింగంపల్లి నుంచి హైదరాబాద్ తిరుపతి ట్రైన్ జర్నీ అని పెట్టి వ్లాగ్ అయితే ఒకటైతే నేను పెట్టాను. అది దాంట్లో
మధ్యలో సికింద్రాబాద్ స్టేషన్ కానీ ఈ మరి గుంటూరు కానీ తెనాలి కానీ అక్కడక్కడ కొన్ని బిట్స్ కూడా యాడ్ చేశాను. ఎవరైతే చూడలేదో ఆ ట్రైన్ జర్నీ అనేది ఉంది, మన వీడియోలోనే ఉంది. పార్ట్ 1 రూపాయన దానికి పేరు పెట్టేసేసి తిరుపతి ట్రైన్ జర్నీ అని పెట్టాను. లింగంపల్లి నుంచి తిరుపతి ట్రైన్ జర్నీ అని పెట్టాను. ఇక్కడ జరిగేటివి కానీ అవన్నీ. సెకండ్ వీడియో వచ్చి ఆర్టీసీ బస్ స్టాండింగ్ నుంచి అదే బయటకు వచ్చాము. రైలు దిగిన కాడి నుంచి తిరుపతిలో రైల్వే స్టేషన్ రైలు దిగిన కాడి నుంచి మళ్ళీ ఎల్పిరి మీదుగా కొండ మీదకి వెళ్తాం కదా, కొండ మీద వరకే అంటే ఎల్పిరి ఘాట్ రోడ్ కానీ ఈ రెండు కానీ ఒక వీడియోగా చేసి పెట్టాను. షాంపూ ప్యాకెట్లు తీసుకున్నాం. షాంపూ ఇదండి ఫైనల్గా అయితే మనం రీచ్ అవుతున్నాము. ఇక పాంచజన్య రెస్ట్ హౌస్కి అనేది మాకు ఇచ్చిన అడ్రస్ ప్రకారం కానీ మాకు ఇచ్చిన వసతి గృహం కానీ దగ్గరికి వచ్చేసాము. ఇంకా వాళ్ళు మిస్సెస్ వాళ్ళు లేడీస్ వస్తున్నారు వెనకాల మెల్లమెల్లగా. కనపడేదండి పాంచజన్య అనేది. దాంట్లో రూమ్ ఏదే ఉందో ఒక రూమ్లోకి వెళ్ళేసి ఈ లగేజ్ అని పెట్టి మనం ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మళ్ళీ మాకు 1 o'clock ఇచ్చారండి దర్శనంకి టైము. 1 o'clock మాకు ఇక్కడ టువర్డ్స్ ఇక్కడ మళ్ళీ అవుతుంది టైము. కాబట్టి ఫ్రెష్ అయ్యి ఎంత తొందరగా వీలైతే అంత ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయలుదేరాలి. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రెష్ అవ్వటానికి ఇదేనండి పాంచజన్య రెస్ట్ హౌస్. పాంచజన్య గెస్ట్ హౌస్ మాకు దీంట్లో పాంచజన్య గెస్ట్ హౌస్ ఇచ్చాడు. రూమ్ అయితే సూపర్గా ఉంది, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రాసెస్ ఉండేది కదా, ఈ ప్రాసెస్ తీసుకుని మన ఐడి మీద ఐడి కార్డు అను మళ్ళీ ఫేస్ కెమెరా ముందు నిలబడితే వాడు ఐడెంటిఫై చేసుకుంటాడు. అది కూడా ఉంది. పేరు మీద బుక్ చేశాను. ఐడి కార్డు వచ్చి ఆధార్ కార్డు ఇచ్చేసాను. అది సరిపోయింది. ఆధార్ కార్డు అయితే క్యారీ చేయండి, ఏదన్నా కంపల్సరీ క్యారీ చేయాల్సిందే ఆధార్ కార్డు. ఇక్కడే కాదు దర్శనం దగ్గర కూడా అడుగుతున్నారు. ఆధార్ కార్డు లేదా పని అయ్యేటట్లేదు. సార్ ఆఫ్ చేసి ఇక్కడ నుంచి తీసుకుని ఇక ఐడెంటిటీ ప్రూఫ్ మేము వెళ్ళి ఐడి అనేది ప్రూఫ్ చేయించేసి మామూలుగా మన ఐడెంటిఫై కూడా కెమెరా కూడా తీసుకునేది. మన కెమెరా ఈ కెమెరా పడాలి. అయితే మనకి క్రాస్ చెక్ చేసుకుని నేనే సార్ క్రాస్ చెక్ చేసుకుంటారు వాళ్ళు ఐడిది కానీ ఇది కానీ. చాలా పగడబందీగా రూల్స్ అయితే పెట్టారు. ఏదేమన్నా కానీ ఏదైనా క్రిమినల్స్ అని ఏమి వస్తారు కదా, ఈ రూములు చూసుకుంటారు కాబట్టి ఫేక్ ఐడి ఉండేవారిని ఎవరి జాగ్రత్త వాళ్ళదే. భద్రతా పర్పస్కి అయితే బాగానే ఉన్నాయి పైన కొండ మీద, కానీ కొన్ని వసతులు అయితే మైనస్గా ఉన్నాయి. మైనస్ అంటే అది కూడా ఇచ్చి ట్రాన్స్పోర్ట్ కానీ ఇది కానీ కొంచెం హెవీ ఎక్స్పెండిచర్గా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ కొంచెం ఆటోలన్నా పెట్టుకుంటే వాళ్ళు మనీ అయితే ట్రాన్స్పోర్ట్కి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. ఈ బస్సు వాళ్ళు కానీ గ్రౌండ్ ఫ్లోర్ చాలా ఎక్స్పెండిచర్ పడుతుంది. తర్వాత మాకు ఇక్కడ నుంచి అంతా చెకప్ అయిపోయిన తర్వాత సెకండ్ బల్లో చాబీ వేస్తా అన్నాడు, తాళం వేస్తా అన్నారు వాళ్ళు. తాళం తీసుకుంటానికి నేను ఆప్షన్ కూడా ఉండదంటే ఈ తాళం తీసుకుని 4th floorకి ఇక్కడ బయలుదేరేసి అక్కడ వస్తుంటే మేము అక్కడ టైం అవుతుంది. ఈ పక్క ఫ్యామిలీ కూడా కూర్చున్నారు, పక్కన వాళ్ళు కూడా వచ్చారు, మా దాంట్లో వాళ్ళు కూర్చున్నారు. లేపు వాళ్ళు అందరం కలిసేసి వాళ్ళు అంటే వాళ్ళు ఇంకా టైం పడుతున్నారు. సార్ హీట్ వాటర్ ఉంటాయా, గీజర్ ఉన్నాయా? ఫైనల్గా వచ్చి మా 4th floorలో రూమ్ ఇచ్చారండి మాకు. మేడం గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా రేపు ఇక్కడే ఇచ్చేసేది. వాళ్ళ పిల్లలు వాళ్ళు మాట్లాడుతుంటే సరే అని వీడియో అయితే తీసాము. వాళ్ళ బాబు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి అందరూ చాలామంది పరిచయం అయ్యారు, వెళ్ళిపోయారు. కొంతమంది వచ్చారు అలా రీచ్ అవడానికి. నిన్న మార్నింగ్ అంటే ఈవినింగ్ నిన్న నాంపల్లో 4 o'clock స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా. నా 4 o'clock స్టార్ట్ అయ్యి
ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8:30 దాకా అయింది. రూమ్ రీచ్ అయ్యేదానికి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నామండి మేము. ఫైనల్గా రూమ్ చాబీ అని అది ఇచ్చేసారు. ఇక లిఫ్ట్లో ఎక్కేసేసి అక్కడ మనకి రూమ్ ఎలా ఉందో చూడాలి. అది ఎట్లా ఉందో రూమ్ బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. నీట్నెస్ అయితే క్లారిటీ అయితే బాగానే ఉంది మనం చూస్తుంటే. లిఫ్ట్లు కూడా బాగానే పెద్దగా పెట్టారు. లిఫ్ట్లు కూడా మామూలుగా మూవ్ అవుతున్నాయి. బాగా స్వెట్టింగ్ అయితే బాగా మామూలుగా లేదండి స్వెట్టింగ్. ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాం. ఇక రూమ్ ఓపెన్ చేసాం, తాళం తీసి మాకు 4th ఫ్లోర్లో ఇచ్చారని చెప్పాం కదా. ఎట్లా ఉందో రూమ్ చూపిద్దాము. 4th ఫ్లోర్లో అయితే ఒక బెడ్ స్ట్రైట్గా ఒకటి పెట్టించాడు. పక్కన 2 ఇచ్చాడు బెడ్స్. మొత్తం 3 ఇచ్చాడండి బెడ్స్. జస్ట్ పర్లా 1000 రూపీస్ తీసుకుంటాడండి రూమ్కి. మేము ఆన్లైన్లో బుక్ చేస్తే 1000 రూపీస్ ఈ రూమ్ వచ్చి తర్వాత డిపాజిట్ 1000 రూపీస్ అనేది తీసుకుంటారు వాళ్ళు క్రాస్ చెక్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనకి ఫోన్లో పంపిస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా క్రెడిట్ అయితే అన్నారు. ఇది అయితే సరే బాగానే ఉంది కాబట్టి ఓకే, ఇది కూడా బాగుంది. అయితే సమ్మర్ ఇంకా పోలేదు కాబట్టి ఏసీ బుక్ చేసుకోవాల్సింది. మేము తగ్గిద్దిలే అని అనుకున్నాము. మేము కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డాము. స్వెట్టింగ్ అయితే మామూలుగా లేదు. చాలా ఇరిటేషన్ కూడా వచ్చేసింది ఆర్డర్ పెట్టి. ఎందుకంటే జర్నీ చేసి ఉంటాం కదా, కొంచెం టైట్ అయిపోయినట్టుగా ఫీలింగ్ అయింది. ఇక వాష్రూమ్స్ కూడా వచ్చేసరికి ఇండియన్ ఉంది, వెస్టర్న్ ఉంది. 2 బాగుండే. బాగుంది, ఎక్సలెంట్ అండి. ఇవన్నీ రూమ్ అయితే బాగా ఇచ్చాడు. ఇంకోటి మేము కూడా వచ్చినప్పుడు కానీ ఏదన్నా కానీ వెళ్ళబోయేటప్పుడు కానీ ఏసీకి చేయించుకున్నట్టు బాగుండేది అనిపించింది. ట్రైన్ అయితే అప్పుడు తగ్గిపోతేలే, వర్షాలు వస్తాయి, ఎండాకాలం అనేది సమ్మర్ అనేది కంప్లీట్ అయిపోతుందని మేము ఆ గెస్ట్తో మేము ముందుకు వచ్చాము. జర్నీ పెట్టుకున్నాం ప్లాన్. వింటర్ సీజన్ వస్తుంది కదా, చలి పుట్టికలే అని అన్నట్టుగా ఉండేది. ఏదేమన్నా కానీ ఇక ఫైనల్గా మనమైతే ఇక రూమ్లో నుంచి బయటకు వచ్చి ఫ్రెష్ అయ్యి టిఫిన్ ఉంది టిఫిన్ సెంటర్. మరి టిఫిన్ సెంటర్ చూస్తేమన్నా అంత నాకైతే టేస్ట్ అనిపించలేదు. తప్పదురా అన్నట్టు సెంటర్ మీద తప్పితే ఏమి లేదు. అది ఆడ సీను. ఆ ఇడ్లీ కూడా మైదా పిండి వేసేసాడు. కొంచెం అయితే టేస్ట్ అయితే అసలు దోశ కూడా బాగుంది చావలేదు. దోశ కూడా పేపర్ మామూలు వేసేసాడు మొత్తం. దోశనే ఒక ఇడ్లీ ఒక ప్లేట్ ఆర్డర్ ఇచ్చాము. కనబడుతుంది చీకటి కొంచెం కాబట్టి ఓకే అనడానికి మేము చూసినాము. అక్కడి నుంచి వచ్చి రాజేష్ షాప్ దగ్గరికి వచ్చాను. ఈ రాజేష్ షాప్ అంటే ఇతనేనండి. మనకి తను వచ్చినప్పుడు ఎక్కడ కూర్చునే అంతకుముందు పరిచయం ఉన్నాడు. ఈ షాప్ అతను టీ ఘాటు లెమన్ టీ కానీ ఏదన్నా టీ కానీ బాగా చేస్తాడు ఈ కుర్రాడు. వాళ్ళ మమ్మీ ఏందో అతను ఉన్నాడు. రాజేష్ మాట్లాడుతున్నాడు. మీద ఉన్నాము టీ షాప్ దగ్గర బ్రదర్ దగ్గర. పేరు వచ్చి రాజా అనమాట. అదే రాజా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలే. అది మీకు వాయిస్ ఓవర్ అనేది క్లారిటీ లేదు. అప్పుడు నేను డైరెక్ట్గా ఇయర్ ఫోన్స్ అవి పెట్టలేదు దానికి. ఫైనల్గా ఇక్కడ కొంచెంసేపు టీ తాగి రాజుతో ముచ్చట్లు చెప్పేసి బయలుదేరుదాంలే అని మేము మళ్ళీ ఆడికి వెళ్ళాలి. టైం అయితే అయిపోతుంది, 11 అవుతుంది, 10:30 అవుతుంది అప్పటికే టైము. లోపల అక్కడికి వెళ్ళేసి మళ్ళీ క్యూ లైన్లో నుంచోవాలి. క్యూ లైన్లో ఫోన్లో ఎలా లేదండి. మళ్ళీ చెప్పులు కానీ ఇవన్నీ తేడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సిందే. అయితే అది మన క్యూ లైన్లో కూడా కొంచెం దూరం వెళ్ళగానే వెంటనే ఆడ లాకర్స్ ఉంటాయి, ఆడ మనం యాడ్ చేసేయాలి వాటిలో. ఫైనల్గా అయితే కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు మాట్లాడుతూ అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు రాజు అయితే. వాటర్ బాటిల్ కూడా ఎలవలేదని చెబుతున్నారు లోపల తీసుకెళ్తానికి. రాజు కూడా అదే చెప్పాడు. కాకపోతే ఏంటంటే స్నాక్స్ అనేది అవి ఏదైనా ఉంటే పట్టుకెళ్ళిపోవచ్చు. పట్టుకుని వెళ్ళి వాటర్ బాటిల్ కూడా అడిగి మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఏదన్నా కానీ ఎలా చేస్తారు. వాళ్ళు డిపెండ్ మీద అయ్యి వాళ్ళు వస్తారో ఆ టైంకి రాకపోతే ఇబ్బంది పడతాం కదా అని మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం ఎప్పుడైనా సేద తిరిగి ఒక గంట సేపు కూర్చొని వెళ్తూ ఉంటాము.
ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పాకిస్తాన్ గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలవండి. రాజా బెదర్ని షాపు అంతా ఇక్కడ చూసారుగా. ఎవరో ఉంటారు రాండి, మీరు కూడా వచ్చినప్పుడు బాగుంటుంది. అల్లం చాయ్ కూడా బాగుంటుంది, సూపర్ పెడతాడు బెదరు. లెమన్ టీ ఉండేది, అన్ని టీ ఉండేది అనమాట. షాప్ మాత్రం మర్చిపోవద్దు. పాకిస్తాన్ గెస్ట్ హౌస్కి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుంది అనమాట. బెదర్ మీ పేరు ఒకసారి చెప్పు మా సబ్స్క్రైబర్స్. హాయ్ బ్రదర్స్, నా పేరు రాజా. ఆంజన్యము పియంగడి కొండపైన తిరుమలలో పాంచజన్య గెస్ట్ హౌస్ ఉన్నారు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, బెదర్ని కలవండి మన వాళ్ళందరూ వచ్చినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు అయితే ఉండి అంటున్నారు దర్శనానికి. మేము మెల్లగా ఇక టైం అయిపోతుంది అని అక్కడి నుంచి ఛాయ్ తాగేసి మళ్ళీ ఇక ఫ్రీ బస్ కోసం దగ్గరికి వచ్చేటప్పుడు వెయిట్ చేస్తున్నాము. ఫ్రీ బస్సులు అయితే ఇంకా రాలేదంటున్నారా. ఎంత ఒక 2 కిలోమీటర్స్ అంత ఉన్నట్టుకుంటా. ఇక్కడ అక్కడి నుంచి ఇంకా అది వెళ్ళాల్సింది ప్లేస్ మనం 1.5 మీటర్ కంప్లీట్ అయితే ఈలోపు టైం ఉంటుంది కదా. బస్సు రాలేదు. బస్సు రాకపోతే మేము అక్కడ ఐడల్స్ ఉంటే వెంకటల్స్ అక్కడ సెంటర్లో కొంచెం వీడియోస్ అయితే దిగాము. ఫోటోలు అవి దిగేసి మళ్ళీ బస్సు కోసం అనేది వెయిట్ చేస్తున్నాము. బస్సును ఇక బస్సు వస్తే వెళ్ళిపోయి ఆ చెప్పులు అక్కడ పెట్టేసేసి మొబైల్స్ కూడా అక్కడ పెట్టేసి మళ్ళీ లైన్లోకి వెళ్ళాలి. ఇది పబ్లిక్ అయితే చూశారు కదా, బాగా మేమందరం మా ఫ్యామిలీతో మొత్తం అన్ని దిగేసాము. మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని మళ్ళీ ఎక్కువ యాడ్ చేయట్లేదు. మళ్ళీ కావాలని నెక్స్ట్ వీడియోలో పెట్టుకోవచ్చులని మా ప్లాన్. ఆడ ఎట్లా ఉందో అనేది దాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. రష్ ఎట్లా ఉందనేది బాగా ఫుల్ రష్ ఉంటారండి. బాగా కొంచెం ప్లాన్తో అయితే వెళ్తాం బెస్ట్. కొంచెం ఈ రష్ తగ్గిన తర్వాత వెళ్తాం బెస్ట్. హాలిడేస్ కూడా ఇవన్నీ తగ్గుతాయి, అప్పుడు వెళ్ళేటప్పుడు బాగుంటుంది. ఎనీవే ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియోలు చూసే వాళ్ళకందరికీ మరొకసారి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను, నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదైనా ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, కామెంట్స్ పెట్టండి, చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నా ఉన్న పరిధిలో నేనైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 చూసారని తిరుపతిది. ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. ఇది కొండ మీద నుంచి అనమాట. కొండ మీద నుంచి బస్సు దిగిన కాడి నుంచి ఆ దర్శనం దాకా వెళ్ళే దగ్గర వరకు తీశాను ఈ వీడియో. ఫైనల్గా ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ